కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడ చూసినా ఆ పార్టీ పేరు తప్పితే వేరే పార్టీ పేరే లేదు. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే మన హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కూడా వాళ్ళు లైక్ జాయిన్ అయ్యే పీపుల్కి వాళ్ళు అక్కడ ఒకటి ఫామ్ చేసి మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో తీసుకుంటారు. అంటే ఈ పార్టీ కనుక ఎక్కువ మొత్తంలో లైక్ ఎలక్షన్ టైం కల్లా వచ్చేస్తే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అంత ఈజీ కాదు పార్టీ అంత తొందరగా వచ్చేసి దేశాన్ని పరిపాలించడానికి. వాస్తవంగా వాళ్ళ భావజాలం ఎలా ఉందంటే అంత సమాజానికి ఉపయోగపడే భావజాలం లేదు. ఎక్కువగా ఇప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి అది ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది చెప్పలేం. కానీ ఒకవేళ నిలబడితే నిలబడవచ్చు, కానీ అంత ఈజీ కాదు. వచ్చే ఎలక్షన్స్కి అది పికప్ అయిపోయి ఒక పార్టీని ఏర్పాటు చేసేసుకుని గెలిచేసే అంత అవకాశాలు ఉండవు. ఇంకోటి ఏంటంటే ఆ పార్టీలో అప్పుడు వచ్చేటప్పుడు లెఫ్టిస్టులు కానీ లేదంటే యాంటీ నేషనలిస్ట్ వీళ్ళు ఎక్కువ వస్తారు, జై భీమ్ వాళ్ళు వీళ్ళు వస్తారు తప్ప ఎక్కువ స్టూడెంట్లు రావడం అయితే లేదు ఎక్కువ. అది అంత మనుగడలోకి రాదండి, అంత ఈజీ ఏం కాదండి. ఏదో 4 అగ్రెసివ్గా 4 మాటలు చెప్పినంత మాత్రాన పార్టీ పెట్టేసి ఏంటి సాధించడం అనేది ఒక పొలిటికల్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అంత ప్రభావం చూపే అవకాశమే లేదు, రాదు కూడా. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని క్రిమికీటకాలు దేశాన్ని నాశనం చేయబోతున్నాయి, ఆ జాగ్రత్త పడుతున్నాను, అందుకే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాను. జంజీని క్రిమికీటకాలు అనడం ఏమాత్రం సమంజసం? అంటే అది దాని పుట్టుపూర్వతాలు ఎలా వచ్చినాయి వాస్తవంగా? ఇప్పుడు ఒక జడ్జి గారు ఒక తీర్పు విషయంలో ఆ మాట మాట్లాడారు, ఇలా కాక్రోజ్లాగా పట్టుకుందంటే వాళ్ళే దాన్నే ప్రేరణగా తీసుకుని పార్టీ పెట్టారు. కాబట్టి క్రిమికీటమే కదా. కాక్రోజ్ అంటే ఏంటి? బొద్దింక అంటే ఏంటి? కీటకమే కదా. ఇప్పుడు ఇబ్బంది పెట్టే క్రిమికీటకాన్ని ఉద్దేశించి ఆ పార్టీని ఏమైతే ప్రనౌన్స్ చేయలే కదా సార్. అవును, లైక్ ఏ విధంగా అట్లా ప్రనౌన్స్ చేస్తారు, అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇతర పార్టీలను విమర్శిస్తే వాళ్ళని అలాగే విమర్శిస్తారు. విమర్శ అనేది ఖచ్చితంగా వస్తుంది. చేస్తున్నారు మీరు చేయలేదు అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీని చేస్తున్నారు, ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న పార్టీలు చేస్తున్నారు, ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీలు చేస్తున్నారు. ట్రోల్ చేయలేదంటే ట్రోల్ చేయకుండా ఎలా ఉంటారు? ట్రోల్ చేయడం మీన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పు చేసి ఉంటే ఆ తప్పును తప్పు అని చెప్పి చూపెడుతున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్ కానీ వాళ్ళకి నెగిటివ్గా మాట్లాడలేదు కదా. నువ్వు ఇచ్చిందే తీర్పు, నువ్వు చెప్పిందే వేదం అంటే అవదబ్బా. ఇప్పుడు ఏ పార్టీ వాడైనా ఎవడైనా కానీ మరి వాళ్ళ భావజాలం ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నారు చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు కొన్ని పోరాటాలు చేయండి, తప్పులేదు, పోరాటం చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి ఏ పార్టీ అయినా. అంటే అనతి కాలంలో అదైతే సాధించే అవకాశం లేదు. ఫ్యూచర్లో మరి అది ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది మనం చూద్దాం, అప్పటికైనా పికప్ అవుతుందాము. అంత ఈజీ కాదండి. ఒక పార్టీ ఒక దేశాన్ని ఇంత తక్కువ టైంలో వచ్చేసి ఏదో ఫాలోవర్స్ పెరిగారని చెప్పి పార్టీ నిర్మించడం, ఆ పార్టీ ఏమో అధికారం చేపట్టడం అనేది అంత సామాన్యం కాదు. అంటే ఆయన దానికి ఇది కూడా చెప్పారు కదా, అంటే ఏదైతే కాక్రోచ్ అని చెప్పాడు వాడానో ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఎవరైతే డిగ్రీలు తీసుకొస్తారో వాళ్ళపైన అన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఎక్కడి నుంచి ఎక్కడికో వస్తున్నారు వాళ్ళు. కాక్రోచ్ పార్టీ అనేది అది దాని భావజాలమే బాగోలేదు అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే మనకు యువతలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం దాని భావజాలం బాగలేదు. ఏదో పోరాటం అని చెప్పి వికట అట్టాసాలు చేస్తున్నారు తప్ప అందుకంటే ఏం లేదు ఆ పార్టీ. సార్ ఇప్పుడు మీరు అన్నట్టే చూసుకుంటే లైక్ టీవీకే పార్టీ ఉంది కదా, తలపతి విజయ్ గారు, అది రీసెంట్ గానే ఫామ్ అయింది. బట్ ఇప్పుడు అధికారంలో కూడా ఉంది, అంటే రూలింగ్ పార్టీ ఇప్పుడు తమిళనాడులో తట్టు. బట్ ఈ పార్టీ కూడా అదే రూలింగ్ స్టేజ్ లోకి రావచ్చు కదా, అట్లా ఎందుకు థింక్ చేయాలి? నువ్వు చాలా తక్కువ. గత 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి విజయ్ గారు ఎన్నో వాళ్ళ అభిమాన సంఘాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బలంగా పునాది వేసుకున్నాడు. అంత ఈజీ కాదు. మొన్న వచ్చేసి 2 సంవత్సరాల్లో ఫామ్ చేసేలా అతను 10-15 సంవత్సరాల నుంచి చేసాడు. అతను 10-15 సంవత్సరాల నుంచి నెట్వర్క్ చేస్తే ఇప్పుడు వచ్చి సాధించాడు అతను. అలాగే వీళ్ళు కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఎలా నిలబడతారనేది ప్రజలంతా చూసిన తర్వాత గమనించిన తర్వాత అప్పుడు సపోర్ట్ చేస్తే అప్పుడు రావచ్చు. కానీ వేళ ఉవ్వెత్తున ఏదో ఫాలోవర్స్ పెరిగిపోయారని చెప్పి అది పార్టీగా ఫామ్ అయిపోయి దేశాన్ని ఏలేంత స్థాయి రాదు.